బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఒక మనిషి మంచం మీద చనిపోతూ ఉంటారు. అంటే ఒక మనిషి ఎప్పుడు ఏ విధంగా చనిపోతారు అనేది ఎవరిని చెప్పలేం. ఒకవేళ మంచం మీద చనిపోతే ఆ మంచాన్ని అసలు ఏం చేయాలి అంటారు? కొంతమంది వాడుతూ ఉంటారు, మరి కొంతమంది ఆ మంచాన్ని కూడా కాల్ చేయటం లేకపోతే పడేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఏం చేయాలంటారు అసలు? ఇంట్లో ఆ యజమాని నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అని పేదవాడికి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా డబ్బులు కట్టుకుంటారు. మరి చచ్చిపోయే టైంలో వాడిని ఇంట్లో కూడా ఉండనివ్వరు. ముందే చచ్చిపోయేటప్పుడు ఒక 6 గంటల ముందో 3 గంటల ముందో బయట వరండాలో పెట్టేస్తారు. మంచం కూడా ఉండనివ్వరు. మంచం కూడా వేస్ట్ బిడికని చాపేసేస్తారు. ముందే చాపేసేసి ఉంచుతారు. అయినా బుద్ధి రాదు ఈ జనాలకి. చచ్చిపోయిన తర్వాత నా పిల్లలు నా పిల్లలని ఇంకా డబ్బులు సంపాదిస్తూనే ఉంటాడు. ఎవరైతే మంచం మీద చనిపోతే ఈ మంచాన్ని ఎలాగైతే కాల్చేస్తున్నారో, ఇంట్లో చచ్చిపోతే ఆ ఇల్లునే కాల్చేయాలి. ఎవరైనా కాలుస్తున్నారమ్మా, ఇల్లు 1 సంవత్సరం పాటు వదిలేయండి ఇంట్లో. మళ్ళీ తర్వాత పూజలు హోమాలు మళ్ళీ డబ్బులు వస్తాయి కదా పూజారులకి. అందుకోసం హోమాలు చేస్తాం. 1 లక్ష రూపాయలు 2 lakhs ఇద్దరు కానీ మాకు అందుకని చెప్తున్నాడు. నేను నిర్మోహడంగా చెప్తున్నాను. ఏ మంచం మీదైతే ఎవరైతే చనిపోతూ మంచాన్ని కాల్చేస్తున్నారో, ఆ విధంగా ఎవరైతే ఇంట్లో చచ్చిపోతున్నారో ఆ ఇల్లును కూడా కాల్చిగా. సో ఇలాంటి మూఢనమ్మకాలన్నీ కట్టకూడదు, పెంచకూడదు. ఎవరైతే ఇంటి యజమాని కష్టపడి పిల్లల్ని తల్లిదండ్రుల్ని పెంచాడో, ఆ ఇల్లు ప్రేమగా కట్టుకున్నాడో, ఆ ఇంట్లోనే అతన్ని చావనివ్వాలి. ఆ ఇంట్లో చచ్చిపోయినటువంటి మంచాన్ని కాల్చాల్సిన అవసరం లేదు. ఎవరికన్నా ఇస్తే కూడా తీసుకోరు కాబట్టి కాల్చేస్తున్నారనమాట. కాబట్టి భయం వాళ్ళ చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ యొక్క బట్టల్ని ఇంటి చాకలు పట్టుకెళ్తాడు. ఆ బట్టలు కూడా ఇవ్వనివ్వట్లేదు వీళ్ళు. ఇంకా మంచాలను ఏమి ఇస్తారు? ఎవరికైనా పనికి వస్తుందంటే ఆ వస్తువు చాకల వాడికో ఎవరికో పట్టుకెళ్తానన్న వాడికి ఇవ్వచ్చు. లేని వాడికి కాల్చేసేయాలా. అలాగే ఇల్లులు కూడా మనము ఆ ఇంటిని వదిలేసి పేదవాళ్ళని దానం చేస్తే మంచిది. కానీ చాలా మంది బంగారాన్ని కూడా దానం చేయమంటూ ఉంటారు. బంగారం పేదవాళ్ళకి దానం చేయాలా? పంతులు గారు దానం చేసి ఇక్కడ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఎలాగంటారు? ఒక సద్బ్రాహ్మణికి చూసి ఇవ్వండి అని అలా రాసేసుకున్నాం. అట్లా కాదు. బంగారం ఎందుకు దానం చేయ? మీ ఇంట్లో పని మనిషి ఉంది, చేస్తుంది, రియల్ సర్వీస్ చేస్తుంది. నీకు తెలిసిన వాళ్ళు బోర్డు మంది పేదవాళ్ళు ఉన్నారు. తెలిసినప్పుడు వాళ్ళ నిజంగా ఆనెస్ట్ పర్సన్స్ ఎవరో నీకు తెలుసు. వాళ్ళ పిల్లల చదువులకి హెల్ప్ చేయండి. ల్యాప్టాప్లు కొనివ్వండి, బంగారం ఇవ్వండి. ఇది నిజమైన పూజ అంటే. పసుపు కుంకాలు 100 రూపాయలు కొని పసుపు కుంకాలు వేసేసి ఎగ్జిట్ పూజ. నాకు శివుడు ఏదో రాణప్రహ్మ బెడపిచ్చినట్టు పేగులు తెచ్చేసి జటాటవి గలజ్జల ప్రవాహ పావితస్తరే గలే బలం బెలంబితాం భుజంగ తుంగ మాలికాన్ కైలాస పర్వతాన్ని ఎత్తేసి ఇలా ఊపేస్తున్నట్టు నేను పూజ చేస్తానండి. 10 రూపాయలు కుంకం వేస్తాను, పసుపు వేస్తాను, అరటిపళ్ళు 10 రూపాయలు పెట్టేశాను. అండ్ ఇప్పుడు నాకు శివుడు 1 కోటి రూపాయలు ఇవ్వాలి, లేకపోతే వెంకటేశ్వర స్వామి 10 కోట్లు ఇవ్వాలి అని ఈ పూజా విధానం మార్పు రావా? పేదవాళ్ళు, మీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పేదవాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళు, వాళ్ళ పిల్లల చదువులకి, వాళ్ళ కుటుంబం అభ్యున్నతికి వీళ్ళు సహాయం చేసినప్పుడు మాత్రమే ఇదే నిజమైన పూజ. ఇది సాక్షాత్తు శివుడు అవతారమైనటువంటి స్వామి వివేకానందుడు చెప్పాడు. సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ రియల్ సర్వీస్ టు గాడ్. ఇలా ఆది శంకరులు చెప్పాడు. అలాగే రామానుజాచార్య వారు చెప్పారు. సో ఓన్లీ దే ఆర్ కాల్డ్ యాజ్ ఫిలాంథ్రపిస్ట్, సోషల్ రిఫార్మర్స్ ఆల్సో. అంతేగాని మామూలుగా యూట్యూబ్లో చెప్పేటటువంటి, మీడియాలో చెప్పేటటువంటి పంతులు గారు ఇచ్చేయండి, పట్టుకొచ్చు మాకు ఇచ్చేయండి, బంగారం దానం చేయాలా, మీకు విగ్రహాలు పరికరం ఇంట్లో మాకు ఇచ్చేసేయండి. దిస్ ఆల్ నాట్ ఎంటర్టైన్. పేదవాళ్ళకి నిజంగా పేదవాళ్ళని గుర్తించి సాయం చేయకపోతే నరకానికి వెళ్ళిపోతారు వీళ్ళంతా. గురుగారు, భర్త చనిపోయిన తర్వాత కొంతమంది మెట్టెలు, పుస్తుల తాడు అలాగే ఉంచుకుంటూ ఉంటారు, మంగళసూత్రం అలా పెట్టుకోవచ్చు అంటారా? ఏంటంటారు దానికి సంబంధించి? తప్పకుండా ఉంచుకోవచ్చు. ఒంటరిగా వచ్చింది ఆడదు, మగాడైనా ఎక్కడి నుంచి తల్లి కడుపు నుంచి వస్తాడు, నగ్నంగా వస్తాడు. చనిపోయేటప్పుడు నగ్నంగానే పోతాడు, అని కాల్చిపడేస్తాడు. బట్టలు పట్టుకొని ఏం వెళ్ళడు. కాబట్టి ఈ భర్తతో, హస్బెండ్తో ఇలా ఉన్న రాధాకృష్ణుల కూడా ఇద్దరు కలిసి పుట్టడానికి, ఆ రాధాకృష్ణులే పుట్టలేదు. ఆమె బరసానాలో పుట్టింది, ఈయనేమో గోకులంలో పుట్టాడు కృష్ణుడు. సాక్షాత్తు పరమాత్మే అలా విడిగా పుట్టాడు. భర్తతో చనిపోయిన భర్త అనేటటువంటి వాడు స్త్రీకి కుంకుమ ఇవ్వలేదు, స్త్రీకి పసుపు ఇవ్వలేదు. నువ్వు ఆ ఇంట్లో పుట్టావు, ఆడదిగా నువ్వు పుట్టావు, ఆడదిగా నీకు జన్మ హక్కుగా వచ్చింది. నువ్వు కుంకుమ పెట్టుకుంటున్నావు, పసుపు రాసుకుంటున్నావు. నీకు పెళ్ళిళ్ళు అనేటటువంటిది మనం విధానంలో కొన్ని విధానాలు పెట్టుకున్నావు, అది పరమేశ్వరుడు ఇచ్చాడు. పరమేశ్వరుడు ఇచ్చాడు కాబట్టి అందుకని నువ్వు కాలుమట్టులు పెట్టుకుంటున్నావు, నువ్వు మంగళసూత్రాలు వేసుకుంటున్నావు. సాక్షాత్తు పార్వతీదేవి గదవ రూపంలో వచ్చింది, అవతారం ఎత్తింది ధూమావతి అమ్మవారు. మరి ధూమావతి అమ్మవారికి పూజ చేసినప్పుడు నువ్వు కాలుమెట్టలు, మంగళసూత్రాలు, పసుపు కుంకుమ ఎందుకు వేస్తున్నారు?
వీళ్ళకి అదే తెలియదు. అసలు మా ధూమావతి అమ్మవారికి పూజ చేస్తే పసుపు కుంకాలు ఇయ్యాలా ఇవ్వకూడదో కూడా తెలియదు. మరి ఒక స్త్రీని నువ్వు ఎలా డిక్టేట్ చేస్తావు? కాబట్టి 100% విధవ అనేటటువంటి స్త్రీ భర్త చనిపోయిన తర్వాత బొట్లు ఉంచుకోవచ్చు, మంగళసూత్రాలు ఉంచుకోవచ్చు, మెట్లు ఉంచుకోవచ్చు, కంపల్సరీ ఉంచుకోవచ్చు. అసలు బ్రతుకున్న ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఫారెన్లో కానీ ఇండియాలో కూడా వచ్చేసింది మంగళసూత్రాలే పెట్టుకోవట్లేదు, ఇంకా మంగళసూత్రాలే. సో తప్పకుండా స్త్రీత్వానికి దీన్ని ముడిపెట్టకూడదు. స్త్రీ ఎలా కన్వీనియంట్గా ఉండాలో అలా ఇస్తారనమాట, అలా ఉండొచ్చు. గురుగారు, బ్రహ్మ దేవుడికి అసలు పూజలు ఎందుకు చేయరండి? బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే ఆయన కర్మణ్ణోళ్ళ ఇప్పుడు సరస్వతి దేవిని సృష్టించాడు. ఎలా రాశారు పురాణాలు? సరస్వతీదేవి పుట్టించినటువంటి సరస్వతీదేవినే లవ్ చేశాడు, పెళ్లి చేసేసుకున్నాడు. బ్రహ్మదేవుడికైనా రొమ్మ తెగులు అని అంటారు. కాబట్టి బ్రహ్మగా కొన్ని మిస్టేక్స్ చేశాడు. ఎప్పుడైతే నేను విష్ణువు కంటే సుప్రమసీ, నేను విష్ణువు కంటే గొప్పవాడిని అని అనుకోవడము, అహంకరించడము, అబద్ధాలు చెప్పడము, ఆ యొక్క శివలింగం యొక్క మొబల్ని నేను చూసేసాను, నేను కనిపెట్టేశానని వచ్చి హంసతో వెళ్ళి అక్కడ అబద్ధాలు చెప్పాడు. ఆ తర్వాత అంతేకాకుండా మ్యానిపులేటర్గా ఉన్నాడు. మ్యానిపులేట్ చేశాడు. మొగల పువ్వును తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించాడు, ఎస్ నువ్వు చూసావు కదా అని. అందువలన దాన్ని పూజ పనికిరాదని శివుడు చెప్పించాడు. అలాగే కామధేనుమును తీసుకొచ్చాడు, తలతో చెప్పించాడు. కానీ దాని కాన్షియస్నెస్ ఒప్పుకోక తోకతో వీడి చూడలేదు అని తోకతో ఆవు చెప్పింది. అందువలన ఆవును ఏం చెప్పారంటే వెనక పృష్ఠభాగం పూజ చేసుకోమన్నారు. ఇలాంటి మ్యానిపులేషన్స్ చేసేవాడు, ఇలాంటి బ్యాడ్ క్వాలిటీస్ బ్రహ్మదేవుడికి ఉన్నాయి. కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క తలను తీసేశాడు. పంచానడు అసలు బ్రహ్మకి 5 తలలు ఉండేవి, శివుడికిను బ్రహ్మకి 5 ఉండేవి. బ్రహ్మకు ఒక తల తీసేసిన తర్వాత అప్పటి నుంచి బ్రహ్మకు బుద్ధి వచ్చి మంచోడు అయిపోయాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు పూజ చేయొచ్చు అప్పటి నుంచి. అందువల్లనే బ్రహ్మదేవుడికి పూజలు అనేటటువంటివి మనకి పురాణాల్లో కథల్లో చెప్తాం. దూర్వాస మహర్షి వచ్చాడు, బ్రహ్మదేవుడికి పూజలు లేవు, చేయకూడదు, నీకు పూజ ఉండకూడదు అన్నాడు. విష్ణుమూర్తిని గుండెల మీద తన్నేశాడు. శివుడినేమో నువ్వు రొమాన్స్ చేస్తున్నావు, వాడు పార్వతీదేవికి నువ్వు లింగ రూపంలో ఉండాలని కథల్లాగా చెప్తారు. బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే క్రియేటర్. ఆ క్రియేటర్ అనేటటువంటి వాడికి బ్రహ్మకపాలంలో పూజలు ఉన్నాయి. తిన్నాలు పెట్టుకోవడానికి మాత్రమే బ్రహ్మదేవుడు పూజ చేస్తాం బ్రహ్మకపాలంలో. కాబట్టి బ్రహ్మ అంటే ఎవరో కాదు, మన తండ్రి. మా పరంపరలో వెళితే ఫస్ట్ మనం క్రియేట్ చేసినటువంటి వాడు సృష్టికర్త. అందువలన మన జీన్సే ఉంటుంది కాబట్టి, ఆయన జీన్సే మనకు వస్తుంది కాబట్టి, అరే నువ్వు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోకు, నువ్వు నేర్చుకుంటే నీ తల కూడా తీసేస్తాము. ద డెత్ ఈస్ గివెన్ బై ద గాడ్ లార్డ్ శివ. వై? ఎందుకు ఇచ్చాడంటే ఇంతకుముందు మనకు చావు పుక్కులు లేవు, మనం కూడా దేవతలకే. వాళ్ళు ఎలా ఉన్నారో మనకు కూడా చావులు లేవు. మనం సొంతంగా తెలివితేటలు బ్రహ్మదేవుడు ఏ విధంగా చేసి కొత్త కవిత్వాలు చేసి అబద్ధాలు చెప్పి ఫాల్స్ ప్రెస్టేజ్లకు వెళ్ళి, అలాగే తాను క్రియేట్ చేసినటువంటి సరస్వతీదేవిని తాను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. ఇలాంటి తప్పులన్నీ చేశాడు. వెరాజ్ లార్డ్ శివ కానీ లార్డ్ విష్ణు కానీ ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా చేయలేదు, వాళ్ళు చేయరు. ఇలాంటివి చేస్తే నీ తలకాయన తీసేస్తాము, నీకు మృత్యు ఇస్తున్నాము అని చెప్పడం. అంతేగాని బ్రహ్మకు పూజలు ఎవరికి కావాలా? ఆయన పసుపు కుంకాలు పూజలు పువ్వులు వేసేస్తే ఏమి శివుడికి ఏమన్నా కిరీటం వస్తుందా, విష్ణువుకి ఏమైనా కిరీటం వస్తుందా? బ్రహ్మదేవుడికి ఎందుకు చేస్తామంటే బ్రహ్మ కపాలంలో చేస్తాం, మోక్ష కపాలంలో ఉంటుంది. అండ్ రాజస్థాన్లో కూడా ఉంది, పుష్కరిణి అని ఉంది. ఆ పుష్కరిణిలో బ్రహ్మదేవుడి గుడి, సావిత్రీదేవి గుడి ఉంది. ఆమె శారదాదేవి సావిత్రిగా అక్కడికి వచ్చి ఆ కొండపైన వెలిసిందన్నమాట. రామకృష్ణ మహమ్మద్ అయినటువంటి భార్య అయినటువంటి శారదాదేవి ఆ గుడికి వెళ్ళినప్పుడు పల్దీలు పట్టింది. అంటే ఆమె ఆ సావిత్రి సరస్వతి అవతారం. కాబట్టి పురాణాలను కుకిడి పురాణాలలాగా కాకుండా డీకోడ్ చేసుకుని అంతరార్థంతో తెచ్చుకున్నప్పుడు మనకి అర్థమవుతాయమ్మా. బ్రహ్మదేవుడి బ్రహ్మాండంగా పూజలు చేయొచ్చు. ఆ కథల్లో ఈ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి చేయకూడదన్నారు. గతంలో రాక్షసులు వీళ్ళంతా కూడా బ్రహ్మదేవుడికే చేసేవారు. శివుడికి బ్రహ్మదేవుడికే కనబడతాయి. ఎక్కువ బ్రహ్మదేవుడే ఫస్ట్, తర్వాత శివుడు. విష్ణువు జోలికి వెళ్ళారనమాట. కాబట్టి చేసుకోవచ్చు పూజలు బ్రహ్మ కూడా. For more videos like this, subscribe Big TV channel.